హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఇవాల్టి మన స్పెషల్ వచ్చేసి పరమాన్నం. ఈ పరమాన్నం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మన వీడియోలో చూసిద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు పెసరపప్పు వేసుకొని ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టుకొని ఈ చల్లార్చిన పెసరపప్పును దాంట్లో వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా నాననివ్వాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఆ బియ్యం పెసరపప్పును దాంట్లో వేసుకొని 3 విజిల్లు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. ఆ కుక్కర్ ప్రెషర్ పోయేంతవరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ని దానిపైన పెట్టుకొని కాస్త వాటర్ పోసుకొని 2 మినిట్స్ అయిన తర్వాత ఒక పావు లీటర్ మిల్క్ని యాడ్ చేసి మరొక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత పావు కేజీ తురిమిన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మరొక 20 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దాంట్లో యాడ్ చేసుకొని మరొక 1 మినిట్స్ వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా నేను చేసిన ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.